ఫ్రెండ్స్, ఈరోజు మా బోట్లో అయితే చెరువు అంతా తిరుగుతాం ఫ్రెండ్స్. మేము ఏమేం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం మీకైతే చూపిస్తాము. ముఖ్యంగా కొన్ని ఐటమ్స్ కోసం అయితే మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఇందులో దామర పుష్పాలు అలాగే కొన్ని అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు లేట్ చేయకోకుండా మనం ఈ బోట్లో అయితే వెళ్ళిపోదాం. మా కోసం అయితే మా వాడు బోట్ వేసుకొని అయితే వస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే మా చెరువు చాలా అందంగా ఉండేది. ఇప్పుడు ఇగో చూసారా, ఈ గంటలు ఇవన్నీ వచ్చి పట్టేస్తున్నాయి. మా చెరువు అనేది చాలా పెద్ద చెరువు ఫ్రెండ్స్. మీకు తామర పుష్పాలు కూడా నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ గెడ మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది. చాలా లోతుగా అయితే ఉన్నది. చూడండి ఎంత లోతు అయితే ఉందో. మా వాడైతే బాగా ఫుల్ ట్రైనింగ్లో ఉన్నాడు ఫ్రెండ్స్. వీడు బోట్ అయితే బాగా నడుపుతున్నాడు. గెడ అయితే మొత్తం వెళ్ళిపోతుంది లోపలికి, కొంచెం అయితే అవుతుంది. చూడండి, ఇవైతే ఎండకి తామర పూలు అయితే పూయలేదు. ఒక తామర పువ్వు కోసుకున్నారా, మంచిదా. పోయిరా పోయిరా. చూడండి ఫ్రెండ్స్, కలువ పూలు, తెల్ల కలువ పూలు. చూడండి ఎలా ఉన్నాయా అని. అటు చూపి మొత్తం. చూడండి ఇట్లా కాళ్ళు చూడండి, ఇటు చూపిరా. అటు వెనక్కి పోయి మొత్తం చూపి. ఇట్లా కాళ్ళు అయితే చూడండి ఎంత పొడుగున్నాయో. తామరకాయలు కడుగు. చూడండి, దీన్ని దామరకాయ అంటారు. ఇది తింటారండి, నేరుగా తింటాం మేమైతే. ఒకసారి ఇట్లా టేస్ట్ చేద్దాము. లోపల చూసారా ఎలా ఉన్నాయో గింజలు. వీటిని అయితే పక్షులు అయితే తింటాయండి. మనం కూడా టేస్ట్ చేద్దాము. అంటే ఎక్కువ అయితే తినలేము, కానీ కొంచెం అయితే టేస్ట్ చేయొచ్చండి. వీటిని కూడా అదలం మనం తినేయడమేనా. ఏంద్రా పక్షులు తినేటివి, తొండలు తినేటివన్నీ తింటున్నాను అను. చూడండి ఎలా ఉన్నాయా, రాగులు ఉప్పుడు బియ్యం లాగున్నాయా. మనం టేస్ట్ చేసేద్దాం. చూడండి చూడండి, మా బాబాయ్ కూడా ఈ గట్లయితే తింటున్నాడు. ఇవి చాలా బాగుంటాయండి. ప్రకృతి మనకిచ్చిన వరము. మా బాబాయ్ అయితే లాగిస్తున్నాడు. అట్టని మనం ఎక్కువ తినలేమండి. ఇవి కొంచెమే తినాల్సి వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, ఈ తామర పుష్పాలు అనుకుంటారు మీరు, ఈ తామర చెట్లు అనుకుంటారు. చూడండి చిన్న పుష్పం, ఇవి అల్లు చెట్లు అంటారు, అల్లు పూలు అంటారు. ఒకసారి మీకు కోసి చూపిస్తాను. చూడండి అచ్చం తామర పువ్వులు లాగానే ఉంటాయి. వీటిని అయితే అల్లు చెట్లు, అల్లు పువ్వులు అంటారు. ఇవన్నీ అవే ఫ్రెండ్స్. చిన్న ఆకులు ఉంటాయి వీటికైతే. ఒక్కసారి మీరు చూడండి ఎంతంత ఆకులు ఉన్నాయో. చిన్న ఆకులు ఉంటాయి అల్లు చెట్లకి అనేటివి. చాలా అందంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు మేమైతే పందులు తిరిగే దావులో పోతున్నాం ఫ్రెండ్స్. మొత్తం అడివేను, ఆ చెరువు మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది. ఆ ఏరియాలోకి అయితే వెళ్తున్నాం. ఒకసారి మీరు గమనించండి. చూడండి ఫ్రెండ్స్, ఇది గిట్టిగడ్డ చెట్టు. దాని ఆకులు చూడండి ఎలా ఉన్నాయో, పైన పూత కూడా చూడండి ఎలా ఉందో. ఇది ఫ్రెండ్స్ గడ్డ, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలాంటివి మనకు చాలా కావాలి. పానీ ఎక్కడ ఉన్నా చూద్దాం. మేము వాటర్లోనే, నీళ్ళల్లోనే వీటిని అయితే ఎతకుతూ పోతా ఉన్నాము. చూడండి పూత వచ్చింది కదా, అవేను గడ్డలో. చూడండి ఈ పూత ఉండదు కదా, ఈ పూతలు ఉండేటివన్నీ గిట్టిగడ్డ చెట్లేనండి. మొత్తం ఇయ్యను. చూడండి ఇది ఒక పూత. ఈ పూత చెట్లన్నీ గిట్టిగడ్డ చెట్లేను. కరెక్ట్గా తుమ్మ చెట్టు కింద ఉన్నాయండి ఈ గడ్డలు అనేటివి. ఇప్పుడు మన వాళ్ళు అయితే లోడేస్తారు. భలే ఉన్నాయడా డాడీ, భలే ఉన్నాయడా. హాయ్ ఫ్రెండ్స్, నేనే బోట్ నడతా ఉన్నాను. చూడండి ఎట్లా నడుతున్నాను. ఈరోజు చెరువు అంతా మాదే, మొత్తం తిరిగేస్తా ఉన్నాం చెరువు అంతా. గిత్తిగేట్ల కోసం గిట్టిగేట్ల కోసం గిత్తిగేట్లు ఎంత కష్టపడ్డాము ఉదయం నుంచి, అవి దొరికినాయి. ఒకడు చూడు చట్టాలు ఏం చేస్తున్నాడు బాబు. ఇంటికైతే బయలుదేరిపోయాము. మొత్తం మా చెరువు అంతా తిరిగి 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 ఎన్ని గిట్టిగేటలు పెరిగామంటే చూడండి మీకు చూపిస్తున్నాను. ఇవైతే దొరికాయి ఫ్రెండ్స్. ఇవైతే మనం రెసిపీ అయితే చేద్దాము, ఎలా వస్తుందో చూద్దాము. వీటికి ఇంకా పని ఉంది, ఏమేమి చేయాలో నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఈ గడ్డ చూడండి ఎంత ఉందో, చాంగ్ గడ్డ ఎంత ఉంది. వీటితో పోల్చుకుంటే ఇవి చూడండి ఎంత ఉన్నాయో. వీటితో అల్లున్నట్టు ఉంది ఇది, అంత పెద్ద గడ్డ అయితే ఇది. ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, మీరు గరుగ్గా ఉన్న బండ మీద బాగా మనం చేపలు రుద్దుకున్నట్టు రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకుంటే వీటికి ఉండే పీస్ అంతా ఎగిరిపోద్ది. అలాగే మట్టి గిట్టున్నా కూడా పోతుందండి. చూడండి ఈ గడ్డలు చాలా క్లీన్గా అయితే వచ్చాయండి. ఇప్పుడు వీటిని వాటర్ పోసి శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి మనమైతే. ఎందుకంటే వీటిలలో ఉండే డస్ట్ అంతా పోవాలండి. 4-5 సార్లు మీరు శుభ్రంగా అయితే వీటిని నీట్గా అయితే కడుక్కోవాలండి. ఈ గిట్టిగడ్డలు అనేటివి మీరు ఎంతమంది తిన్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇవైతే చాలా టేస్టీగా అయితే మనకైతే ఉంటాయండి. నేనైతే చాలా సార్లు తిన్నాను. మీరు తిన్నారో తినలేదో నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. వీటినైతే కడుక్కొని శుభ్రంగా వేరే బౌల్లోకి అయితే తీసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే రాళ్ళుప్పు మీరైతే యాడ్ చేసుకొని వీటిని అయితే బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి అయితే చూద్దాము.
ఈ గడ్డలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా అయితే కుకింగ్ అయిపోయాయండి. చూడండి, వీటిని దించేసుకుందాం. మనం అయితే దించేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసుకోవాలండి. చూడండి, మీరైతే శుభ్రంగా వాటర్ అయితే వంచేసుకోండి. ఈ వాటర్ వంచేసుకున్నాక మీరు పొరపాటును కూడా ఇందులో చల్లనీళ్ళు అయితే పోయొద్దండి. ఎందుకంటే టేస్ట్ అంతా పోతుంది. ఈ ఉప్పు అనేది ఈ గడ్డలకు బాగా పట్టు ఉంటుందండి. మీరు చల్లనీళ్ళు పోసుకుంటే మొత్తం వేస్ట్ అయిపోతాయండి. అలా కాదు, చల్లనీళ్ళు మాత్రం అసలు పోయొద్దు. ఇవి వేడిగానే ఇట్టే ఉంచండి. ఇవైతే బాగా ఆరిపోతాయి. గడ్డలు చూడండి ఎలా ఉన్నాయో. వీటికి శుభ్రంగా పీసుంటే శుభ్రంగా తీసేసుకొని తినాలండి. సూపర్గా అయితే ఉన్నాయి. పిండి పిండిగా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ గడ్డలు మీరు ఎప్పుడైనా తినుంటే నాకు కామెంట్ చేయండి. ఆరోగ్యానికి కూడా, హెల్త్ కూడా చాలా మంచిది. మేమైతే ఈరోజు చాలా కష్టపడి అయితే తీసుకొచ్చి నూనెమండి ఇట్లనే. దీంట్లో ఓన్లీ ఉప్పు వారికేసాము. సూపర్గా అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. ఓకే, బాయ్.